క్షుద్ర పూజల కలకలం రేపుతుంది. గ్రామ శివార్లో కొందరు క్షుద్ర పూజలు నిర్వహించి సమాధి నుండి ఎముకలు తీసుకున్నట్లు స్థానికులు గుర్తించారు. ఘటనపై సమాచారం అందించగా పోలీసులు ఘటనా స్థలానికి పరిశీలించారు. కేసు నమోదు చేసి 5గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా కూడా ఒకసారి మైకి జరపండి. కంప్లైంట్ భర్త అనారోగ్యంతో మృతి చెందినాడు. అతను మృతి చెందిన విషయం అదే గ్రామానికి చెందిన రావుజీ అనే వ్యక్తికి తెలిసింది. ఈ క్రమంలో గత కొన్ని రోజుల నుండి బెజ్జూరు మండలంలో కొందరు వ్యక్తులు గుప్త నిధుల తవ్వకాల కొరకు ప్రయత్నిస్తున్నారు. అంటే వాళ్ళ తెలిసిన విషయం ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ విత్త శక్తులు వస్తాయని వారు అనుకొని ఈ చనిపోయిన వ్యక్తి యొక్క శవాన్ని 29 తారీఖు రోజున రాత్రి, అంటే 29 తారీఖు రోజు చనిపోయిన వ్యక్తి యొక్క కుమారుడు ఆ కాలకృత్యాల కొరకు వాళ్ళ ఫాదర్ని అయితే ఎక్కడైతే బొందబెట్టిందో శవం పూడ్చిపెట్టిందో ఆ పూడ్చిపెట్టిన స్థలాన్ని సైడ్ వెళ్ళగా ఆ పూడ్చిపెట్టిన స్థలం నుంచి దుర్వాసన వస్తుండగా అతని స్నేహితుడు ఇద్దరు కలిసి ఎటు దుర్వాసన బాగా వస్తుందని చెప్పి అటు వెళ్ళి చూడగా శవం పూడ్చిపెట్టిన వద్ద ఆ మట్టి అంతా మళ్ళీ శవంలో పూడ్చిన దాన్ని ఓపెన్ చేసి ఆ శవంలో నుంచి కొన్ని ఎముకలు తీసినట్టుగా దాన్ని చిందరవందర చేసినట్టుగా అనిపిస్తే ఇమీడియట్లీ వెళ్ళి అతను వాళ్ళ 29 తారీఖు ఉదయం వీళ్ళు అంటే కంప్లైనెంట్ వాళ్ళ కొడుకు వాళ్ళ చిన్నాన్న కలిసి గత కొద్ది రోజులుంటే ఆ గ్రామంలో రావుజీ వద్దకు కొందరు వ్యక్తులు కార్లలో వచ్చి తిరిగి వెళ్తున్నారని తెలిసి అనుమానం కొద్దీ అక్కడికి వెళ్ళి అడిగితే అతను ఫస్ట్ నాకేం సంబంధం అని చెప్తారు. కానీ అతని ఇంట్లో ఇంకో కొంతమంది 4 వ్యక్తులు ఉండడం గమనించి వీళ్ళు గట్టిగా అడిగేసరికి ఆ 5గురు కలిసి ఈ పోయిన 3 వ్యక్తులను అవును మేమే తీసినాం, ఆ చనిపోయిన శవం నుంచి ఎముకలు తీస్తే మాకు అత్త శక్తులు వస్తాయి, మాకు మంచి పూజలు చేస్తే మాకు గుప్త నిధులు కూడా దొరుకుతాయని వారిని బెదిరించి వారిని కొట్టే ప్రయత్నం కూడా చేసి వాళ్ళను అటాక్ చేసి వాళ్ళకి. అప్పుడు వీళ్ళు మీ సంగతి ఇట్లా కాదు కదా, మేము గ్రామంలో ఉన్నామని తెలుపుతామని ఊళ్ళో నుంచి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి పెద్దలను తీసుకెళ్లేసరికి వాళ్ళు పారిపోయారు. దానిపైన కంప్లైంట్ మాకు ఫిర్యాదు ఇస్తే కేసు కట్టారు ఎస్ఐ గారు వీళ్ళ కొరకు వెతుకుతున్న క్రమంలో ఈరోజు ఎస్ఐ గారికి నమ్మదగ్గ సమాచారం రాగా వీళ్ళు గుప్త నిధులు బెజ్జూరు మండలంలోని సోమిని తలాయి గూడెం అటవీ ప్రాంతంలో బంగారు తవ్వడం కొరకని గుప్త నిధుల కొరకని వెళ్తున్న క్రమంలో ఎస్ఐ గారు వీళ్ళని కృష్ణపల్లి క్రాస్ వద్ద పట్టుకోవడం జరిగింది.